హాయ్ పీపుల్. నేను ఇవాళ రావ్ బహదూర్ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్దామని వీడియో చేస్తున్నాం. మూవీ నాకు నచ్చింది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మూవీలో. అంటే నాకు ఫస్ట్లీ మూవీ ఆర్ట్ డిజైన్ కానీ, సినిమాటోగ్రఫీ వైజ్, మ్యూజిక్ వైజ్, యాక్టింగ్ వైజ్ చాలా చాలా నచ్చినాయి. లైక్ ప్రతి క్రాఫ్ట్ చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ నేను. బట్ ఒక రైటింగ్ విషయానికి వస్తే నేను సాటిస్ఫైడ్ కాదు. ఎందుకంటే లైక్ చాలామంది ఆడియన్స్కి, అంటే నా థియేటర్లో లేకపోతే నా ఫ్రెండ్స్ చూసిన థియేటర్లో నా ఫ్రెండ్స్ ఒపీనియన్స్ బట్టి చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ స్లో అనిపించింది, సెకండ్ హాఫ్ బెటర్ అనిపించింది. చాలామందికి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ నచ్చింది. బట్ నాకేంటంటే టోటలీ ఆపోజిట్ ఫీలింగ్. ఏంటంటే నాకు ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఎక్కడ స్లో అనిపించలేదు. నేను ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్ట్తో చూసిన. బట్ సెకండ్ హాఫ్ నాకు కంప్లీట్లీ లైక్ గాన్ కేస్ అనిపించింది. అంటే లైక్ గాన్ కేస్ అని కాదు, చూస్తున్నా, బట్ లైక్ స్టిల్ లైక్ చెప్తా అది ఏమైంది అని. సో ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఫస్ట్ ఓపెన్ అవ్వడమే ఒక పురుగు సత్యదేవ్ బ్రెయిన్లోకి వెళ్తుంది అన్నట్టు చూపిస్తారు. సో దాంతో మనకు మూవీ స్టార్ట్ అయింది. సో నాకు ఫస్ట్ హాఫ్లో క్యూరియాసిటీ ఉండే, అది ఏం పురుగు, అది ఎందుకు, అంటే లైక్ అది ఏం చేస్తుంది, దానివల్ల అంటే లైక్ సత్యదేవ్ ఏం ఆలోచిస్తున్నాడు, అది ఎటు వెళ్తుంది స్టోరీ, ఎటు వెళ్తాం, ఏం చూస్తాం మనం ఈ స్టోరీలో అనే క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్ ఉండే ఫస్ట్ హాఫ్. సో నాకు స్లో అది ఇదని ఏం అనిపించలేదు. నేను ఆ క్యూరియాసిటీతోటే చూస్తున్నా ఎక్కడికి వెళ్తాం, అంటే ఈ జర్నీ ఎటుపోతుంది అన్నట్టు. బట్ వన్స్ ఒకసారి ప్రీ ఇంటర్వెల్ వచ్చే టైంకి నాకు అది అర్థమైంది ఏంటంటే, ఆ పురుగు ఒక అనుమానం పురుగు. సో సత్యదేవికి ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానం వల్ల లైక్ ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఇప్పటి తర్వాత ఏమైతే ఆ ఫాలోయింగ్ యాక్టివిటీస్ చేస్తాడు అన్నట్టు. ఓకే. సో ఇంటర్వెల్ వచ్చేసరికి అనుమానం ఏంటి అని అర్థమైంది. సత్యదేవ్ చిన్న కొడుకు, అతనికి పుట్టలేదు అనేది సత్యదేవ్ అనుమానం. సో అది ఆ పురుగు ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సో నాకు ఏంటంటే ఇప్పుడు సెకండ్ హాఫ్కి ఆ ఎగ్జైట్మెంట్ లేదు. ఎందుకు, దీనివల్ల అనుమానం అని అంటే లైక్ ఇది అనుమానం అని తెలుసు. ఆ అనుమానాన్ని ఎట్లా క్లియర్ చేసుకుంటాడు అనేది మేబీ ఎగ్జైటింగ్ పాయింట్ అనుకుంటా. బట్ నాకు ఆ ఎగ్జైట్మెంట్ అయితే లేకుండే. ఎందుకంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ప్రీ క్లైమాక్స్ వరకు సత్యదేవ్ క్యారెక్టర్ నిజం తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ దాంట్లో మనకు పాస్ట్లో ఎట్లుండేటోడు, ఏమైంది అనేది కూడా చూపిస్తూ ఉంటారు. సో ఆ సీన్స్ చూస్తుంటే ఏంటి అంటే లైక్ ఓకే, నువ్వు నీ కొడుకు అంటే లైక్ ఈయన నీ కొడుకు కాదు అనుకుంటున్నావు కాబట్టి అతనికి లవ్ ఇస్తలేవు, అతన్ని ఎప్పుడు లైక్ దూరం పెడతావు, అతని వల్ల నీ వైఫ్ని కూడా హేట్ చేస్తున్నావు జస్ట్ బికాస్ నువ్వు అనుమానిస్తున్నావు. అంటే నీకు క్లారిటీగా తెలియదు, జస్ట్ నీకు అనుమానం వచ్చింది. అనుమానం అని కూడా చెప్పలేము, లైక్ అందరూ అన్నారు అన్నట్టు అట్లా చేస్తున్నావు అనుకున్నాం. సో దానికి ప్రాపర్ ఎండింగ్ ఏమి ఇవ్వగలుగుతావు నువ్వు, అతను నీ కొడుకే అని చెప్పడం, నువ్వు అనుమానించింది కరెక్ట్ కాదు, అతను నీ కొడుకే అని చెప్పడం, అదే ఎండింగ్ ఇవ్వగలుగుతావు. లైక్ మన దగ్గర అంటే నాకు తెలిసి అంత ఈ మూవీ ఒక లైక్ అది మరి డార్క్ హ్యూమర్ అనాలో దాన్ని క్వెర్కీ కామెడీ అనాలో నాకు తెలియదు, కానీ లైక్ నువ్వు అనుమానించిందే నిజం అన్న టోన్లకు పోవు అన్నట్టు నేను అనుకున్నా. సో అది అట్లనే లైక్ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి వాడు అనుమానించిండు, కానీ నిజం ఏంటంటే అతని కొడుకే. ఓకే, ఆ చిన్న అబ్బాయి సత్యదేవ్ కొడుకే. సో అంతే, లైక్ అదే అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే అదే అవుతుంది కూడా. ఎక్స్పెక్ట్ అని కాదు, లైక్ చూపించిన విధానానికి మనకు అర్థమయ్యేది ఏంటంటే అది అట్లనే అవుతుంది. బట్ అయినప్పుడు సత్యదేవ్ క్యారెక్టర్ అంటే లైక్ చిన్న కొడుకు సత్యదేవ్ కొడుకే అని తెలిసినప్పుడు సత్యదేవ్ క్యారెక్టర్ వెంటనే చచ్చిపోతుంది. నాకు లైక్ దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్. అంటే వాడికి ఆ పురుగు ఉంది కాబట్టి ఇన్ని రోజులు బతుకున్నాడు. ఒకసారి ఆ పురుగు తీరిపోతే లైక్ అది హ్యాపీగా చచ్చిపోయిండు. లైక్ చనిపోయినప్పుడు కూడా హ్యాపీ ఉంటాడు. నాకు అది మస్తు నచ్చింది. బట్ కమింగ్ బ్యాక్ అగైన్, లైక్ ఇది మనం ఎక్స్పెక్ట్ చేసేదే. అంటే లైక్ వీడు ఇంత అనుమానిస్తున్నాడు కానీ వీడు వాడి కొడుకే అని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో అని నేను అనుకుంటున్నాను. సో అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అక్కడ ఒక ట్విస్ట్ ఉండాలి.
అంటే నేనైతే అనుకున్నా అక్కడ ఓ ట్విస్ట్ ఉంటది అని. ఎగ్జాక్ట్ ఇదే ట్విస్ట్ అని అనుకోలేదు కానీ, ఓ ట్విస్ట్ ఉంటది అనుకున్నా. అదేం ట్విస్ట్? చిన్న కొడుకు సత్యదేవ్ కొడుకే. బట్ పెద్ద కొడుకు సత్యదేవ్ కొడుకు గాదు అని. సో, నేను ఆ పరంగా గూడా డిసప్పాయింటెడే. ఓకే. నేను ఎక్స్‌పెక్ట్ జేస్తున్న ఒక ట్విస్ట్. ఓకే. ట్విస్ట్ వచ్చింది. సో, ఇవి 2 గాకుండా మెయిన్ డిసప్పాయింట్‌మెంట్ ఏంటి అంటే డిసప్పాయింట్‌మెంట్ అని గాదు. ఇది నేను డిసప్పాయింట్ అని జెప్పను గానీ, లైక్ నేను అనుకున్నది ఎగ్జాక్ట్‌గా అట్లనే అయింది. ఏందంటే లైక్ మూవీ నువ్వు సెకండ్ హాఫ్ మొత్తం జూసుంటే, లేకపోతే మూవీలో కొన్ని డైలాగ్స్ పరంగా లైక్ కరెక్ట్‌గా ఆలోచించుంటే, నువ్వు నేనిది అనుకోని ఒక లైఫ్ బతుకుతా ఉంటావు. సో, దానివల్ల నువ్వు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటావు. నువ్వు కొంతమందిని ఇష్టపడతావు. నువ్వు కొంతమందిని ద్వేషిస్తావు. నువ్వు ఒక పర్సన్‌లాగా బిహేవ్ చేస్తావు. అంటే నేనిది అనుకోని ఒక లైఫ్ నీ చుట్టూరు నువ్వు ఒక లైఫ్ బిల్డ్ చేసుకొని దాంట్లో బతుకుతా ఉంటావు. అసలు నువ్వు బతికే అబద్ధం అంటే నీ పరిస్థితి ఏంది? అనేది ఆ డౌట్, అంటే లైక్ ఆ డౌట్ కాదు, ఆ థాట్ వస్తది. అంటే నాకైతే వచ్చింది. ఈ మూవీకని కాదు, నాకు నార్మల్‌గా బయట కూడా థాట్ ఉంటది. అంటే ఎవరన్నా లైక్ క్యాస్ట్ అది పరంగా లైక్ అంటే మేబీ అంటే ఆ మూవీ ఒకటుంటది. ఎవరికీ చెప్పొద్దు మూవీ పేరు. సో, ఆ మూవీలో ఈ పాయింట్ ఉంటది. అంటే లైక్ నువ్వు ఇన్ని రోజులు క్యాస్ట్ అనుకున్నావు. అసలు నువ్వు ఆ క్యాస్ట్‌లోనే పుట్టలేదు అంటే నీ పరిస్థితి ఏంది అన్నట్టు. సో, సిమిలర్ వే నాకు ఈ మూవీ సెకండ్ హాఫ్ చూస్తుంటే కూడా థాట్ వచ్చింది. అంటే లైక్ నువ్వొక లైఫ్, అంటే నీ లైఫ్ ఇది అన్న ఆహ్, ఆహ్, ఒక లైఫ్‌ని బిల్డ్ చేసుకొని బతుకుతున్నావు. అసలు ఆ లైఫే అబద్ధం అంటే ఏంది అన్నట్టు. సో, లాస్ట్‌కొచ్చేసరికి అసలు సత్యదేవే ఆ రాజు కొడుకు గాదు అని చెప్తారు. అండ్ నేను సర్ప్రైజ్ అవ్వలేదు. నిజంగా నేనైతే సర్ప్రైజ్ అవ్వలేదు ఆ సీన్‌కి. లైక్ ఇన్‌ఫాక్ట్ డిసప్పాయింట్ కూడా అయినా. ఓకే. మళ్ళీ అనుకున్నట్టే అయింది అన్నట్టు. సో, ఇది నేను డిసప్పాయింట్ అయ్యే విషయమా కాదా అంటే నాకు తెలీదు. బట్ నాకైతే లైక్ ఒక చిన్న ఫీలింగ్ ఉంది. అబ్బా! అన్నట్టు. సో, ఇవే కాకుండా ఇంకా వేరే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. సినిమాలు నాకు నచ్చినయి. నచ్చనివి. ఏంటంటే కండిషనింగ్ సాంగ్ బావుంది. చాలా నచ్చింది. అంటే సాంగ్ పరంగా బావుంది. కొరియోగ్రఫీ పరంగా బావుంది. ఆహ్, ఐడియా అండ్ ఎగ్జిక్యూషన్ వైస్ నాకు మస్తు అనిపించింది సాంగ్. బట్ సాంగ్ పర్పస్ నాకు నచ్చలేదు. అంటే లైక్ పర్పస్ ఉంది సాంగ్‌కి. బట్ ఆ పర్పస్ సాంగ్ ద్వారా రావడం నాకు నచ్చలేదు. అంటే నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే, సత్యదేవ్ క్యారెక్టర్ అప్పటి వరకు 4 ఇయర్స్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు? వాళ్ళ పద్ధతులు, లేకపోతే వాళ్ళ ఆచారాలు, లేకపోతే వీళ్ళు పాతకాలపు మనుషుల్లాగా ఇట్లా ఆలోచించడం, ఈ బ్యాక్వర్డ్ థింకింగ్ నచ్చట్లేదు అని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. సో, ఇప్పుడు మళ్ళీ ఇంటికొస్తాడు. సత్యదేవ్ సడన్‌గా ఎట్లా మారిండు అంటే, రాత్రి కలలో వచ్చే ఒక కండిషనింగ్ సాంగ్ వల్ల మారిండు. అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇన్ని రోజులు ఎందుకు మారలేదు? ఇప్పుడు ఎట్లా మారిండు? ఒకవేళ అంటే కండిషనింగ్ సాంగ్‌లో చెప్పేదేంటి? మనకు తెలియకుండానే మనల్ని ఎట్లా కండిషనింగ్ చేస్తున్నారు అని. సో, సత్యదేవ్ క్యారెక్టర్‌ని చిన్నప్పటి నుంచి తెలియకుండానే కండిషన్ చేస్తే అట్లా చూపియాల్సింది. అంటే ఆ వేలో లైక్ సత్యదేవ్‌కి తనకు తెలవకుండానే తాను ఎట్లా కండిషన్ అయిండు. సో, అది ఇప్పుడు ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అని చూపియాల్సింది. బట్ ఒక సాంగ్ వచ్చి ఆ సాంగ్ వల్లనే చేంజ్ అయిపోయిండు ఆ క్యారెక్టర్ అంటే నాకు వర్కౌట్ అవ్వలేదు ఆ సాంగ్. అంటే లైక్ ఆ సాంగ్ పర్పస్ నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఆ సాంగ్ లాస్ట్‌లో లైక్ వెంకటేష్ మహా ఇట్లా కత్తి తీసుకొని సత్యదేవ్ చెయ్యిని తీసుకొని హార్ట్ మీద పెడతాడు. అది సాంగ్‌లో బెస్ట్ పార్ట్. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇవన్నీ కాకుండా వెంకటేష్ మహా ఆడియన్స్‌ని మైండ్‌లో పెట్టుకొని ఈ స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే రాసిండు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ సీనే సత్యదేవ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కైండ్ ఆఫ్ సీన్ అది. ఇట్లా రూమ్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. అది సత్యదేవ్ హెల్యూసినేట్ చేసుకుంటాడు. సో, అది హెల్యూసినేషన్ అని మనకు చూపించడానికి రూమ్ మొత్తం తిరుగుతుంది. మనకు అంటే లైక్ కొంచెం మన పాయింట్ ఆఫ్ వ్యూకి అర్థమయ్యేటట్టు కెమెరా యాంగిల్ ఉండి స్టేబుల్ ఉంటుంది రూమ్. రూమ్ తిరిగేటప్పుడు రూమ్ లైటింగ్ రెడ్ ఉంటుంది. రూమ్ స్టేబుల్ ఉన్నప్పుడు రూమ్ లైటింగ్ బ్లూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో 3 టైమ్స్ కట్ చేస్తాడు. రూమ్ తిరగడం, స్టేబుల్ ఉండడం. అది మనకు అర్థం కావడానికి ఫస్ట్ కాబట్టి అర్థం కావడానికి అని అనుకున్నాం. బట్ అదే సేమ్ సీన్ ఇంటర్వెల్లో కూడా 2 టైమ్స్ కట్ చేస్తాడు. సో, ఇక్కడ కట్ చేయడము నా ప్రాబ్లం కాదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నాకు సత్యదేవ్ క్యారెక్టర్ మీద ఐడియా వచ్చింది. అతను హెల్యూసినేట్ చేసుకుంటున్నాడు అనుకుంటా తప్ప రూమ్ తిరుగుతుంది అని నేను అసలు అనుకోను. ఓకే. బట్
జనాలకు ఇది అర్థం అవుతుందో కాదో అని అందుకే లైక్ కట్ చేసి స్టేబుల్ ఉన్నది, ఇతను హెల్యూసినేట్ చేసుకునేది రూమ్ తిరుగుతుంది అనేది చూపించడం అని నాకు అనిపించింది. సో ఇది ఒకటే అని కాదు, నాకు కేర్ ఆఫ్ కంచర్లపాలెం లాస్ట్ ట్విస్ట్ ఒక్కటే కాకుండా లాస్ట్కు నేను హిందువుని నమ్మినా, క్రిస్టియన్ని నమ్మినా, ముస్లింని నమ్మినా ఏది ఏ దేవుడు ఏం చేయలేదు అన్నట్టు చెప్తాడు. అది చెప్పే వరకు నీకు ఏది నీకు స్ట్రైక్ అవ్వదు. అంటే లైక్ సినిమా త్రూ అవుట్ చూస్తుంటే నీకు అది అర్థం కాదు. క్రిస్టియానిటీ, హిందూయిజం, ముస్లిం ఇదేది నువ్వు అంటే నీకు కనిపించదు. ఎందుకంటే అది సర్ఫేస్ టాప్ లెవెల్లో లేదు, అది ఎక్కడనో బాటమ్ లేయర్లో ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ టాప్ లెవెల్లోనే ఉంటుంది. అంటే ప్రతిదీ అంటే సో సత్యదేవ్ క్యారెక్టర్ చాలా మాట్లాడుతుంది, కొన్ని డైలాగ్స్ చెప్తుంది. లైక్ ఎట్లా చెప్పాలి, లైక్ క్యాస్ట్ గురించే కావచ్చు, కలర్ గురించే కావచ్చు, వాటి గురించి మాట్లాడతారు. సో అది ఎప్పుడైనా కూడా టాప్ లెవెల్లోనే అంటే డైరెక్ట్ మాట్లాడతారు. సో నాకేమనిపిస్తుంది అంటే, నాకేం నచ్చుద్ది అంటే ఏదైనా కూడా యాక్షన్స్ మాట్లాడాలి డైలాగ్స్ కంటే. ఎప్పుడైతే మనం యాక్షన్ అంటే యాక్షన్ రాయలేకపోతున్నాం, మనం ఏదైతే కన్వే చేయాలనుకున్నామో అది యాక్షన్ ద్వారా చూపించలేకపోతే అప్పుడు డైలాగ్ పార్ట్ ఈస్ ఫైన్. ఎందుకంటే మనం ప్రతిదీ యాక్షన్ లాగా చూపించలేము అనేది నేను నమ్ముతా. బట్ ఇక్కడ నేను ఇప్పుడు యాక్షన్ లాగా చూపిస్తే అర్థమైద్దో కాదో, అందుకని నేను డైలాగ్ రాసేస్తా అని రాసిండా, లేకపోతే ఎట్లా డైలాగ్ అంటే లైక్ డైరెక్ట్ డైలాగ్స్ ఎందుకు రాశారు, కొన్ని పర్టికులర్ డైలాగ్స్ ఎందుకు అంటే యాక్షన్ లాగా కాకుండా డైలాగ్ లాగా ఎందుకు చూపించాల్సి వచ్చింది అనేది నాకు అనిపించింది. అండ్ ఈవెన్ లైక్ చిన్నపిల్లోడిని ట్రీట్ చేసే విధానం కూడా ఇట్లా నీకు డైరెక్ట్ ఫోర్స్డ్గా, లైక్ అంటే నీకు డైరెక్ట్ ఫోర్స్డ్ అని చెప్పాను కానీ డైరెక్ట్ చూపించేస్తాడు. లైక్ హేట్ అయినా, కోపమైనా, అనుమానమైనా. సో నీకు అట్లా డైరెక్ట్ చూపించేసరికి నాకైతే ఇట్లా అర్థమైపోయింది, ఓకే లాస్ట్కు వీడి కొడుకే అవుతాడు అని. సో వీడి కొడుకే అవుతాడు కాబట్టి అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్టే కాకుండా అసలు నువ్వు బతికే అబద్ధం అంటే నేను అదే ఆ రెండు ఎక్స్పెక్ట్ చేశాం. సో అనుకున్నట్టే అయింది. నాకు ఇవి డిసప్పాయింట్మెంట్స్ మూవీలో. అంటే వెంకటేష్ మహా చాలా అంటే లైక్ కేర్ ఆఫ్ కంచర్లపాలెం నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా మెటాఫర్స్ ఉంటాయి. నాకు కూడా బొమ్మలాట ఇంటర్వ్యూ చేసేసరికి చూడకపోతే ఆ మెటాఫర్స్ ఏవి తెలిసేవి కాదు. మేబీ అంటే ఈసారి అట్లా కాకుండా నేను డైరెక్ట్ తీస్తా, జనాలందరికి అర్థమయ్యేటట్టు అనుకొని తీసిండేమో అనిపించింది. నేను ఆ పరంగా డిసప్పాయింట్ అయినా. అంటే లైక్ కాన్సన్ట్రేట్ చేసి కాకుండా అసలు ఈ వే కాకుండా కేర్ ఆఫ్ కంచర్లపాలెం వేనే ఏది సర్ఫేస్ లెవెల్లో కాకుండా అండర్ గ్రౌండ్ లెవెల్లోనే అన్నీ ఉండాలి. లైక్ ఏదైతే మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడో ఆర్ ఏదైతే థాట్స్ వెంకటేష్ మహాకి రన్ అవుతున్నాయో అవన్నీ కూడా బాటమ్ లెవెల్లో ఉండి సర్ఫేస్ లెవెల్లో నార్మల్ వేరే సీన్ రన్ అవ్వాలి రన్ అయ్యి ఉంటే బాగుండేది. అంటే మనం డైరెక్ట్ అవి చెప్పకుండా యాక్షన్ మాట్లాడుంటే బాగుండేది డైలాగ్ కంటే. సో అందుకు డిసప్పాయింట్ అయినా. వెంకటేష్ మహా క్యాలిబర్కి ఇంకా బెటర్గా రాసుండొచ్చు అని నేను నమ్మిన. అందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ మూవీ పరంగానైతే ఈ డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా కూడా స్టిల్ నేను మంచి మూవీ అని చెప్తాను. నాకు వర్కౌట్ అయింది మూవీ, ఎంజాయ్ చేసిన మూవీ. బట్ ఇవి లేకపోతే ఇంకా చాలా బాగుండేది. అంటే వేరేలాగా తీసుంటే ఆర్ వేరేలాగా రాసుంటే అనేది నాకు అనిపించింది. సో అది చెప్దామని వీడియో చేసినాం. బట్ స్టిల్ లైక్ లవ్ ఫర్ వెంకటేష్ అండ్ యాక్టింగ్ గురించి ఏం చెప్పడానికి లేదు. సత్యదేవ్ ఈస్ జస్ట్ ఫెంటాస్టిక్. మిగతా అందరూ ఎస్పెషల్లీ పని మంచిగా చేసిన ఒక ఆవిడ యాక్టింగ్ అయితే చింపవతలు పడేసింది. ఆమె కూడా ప్రతి ఒక్క క్రాఫ్ట్ క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. లైక్ న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్. బట్ ఆ న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్ తోటి కొంచెం ఇంకా న్యూ ఏజ్ రైటింగ్ ఉండుంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. దట్స్ ఆల్. మీకేమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. థ్యాంక్స్.